సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. సార్ ఏపీలో ఎలక్షన్ అయితే అయిపోయింది. అదొక స్టంట్ అయితే ఇప్పుడంతా ఎగ్జిట్ పోల్స్ మన సర్వేస్ మీద పడ్డారు. ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్‌గా సర్వేలు అయితే రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఈసారి జూన్ 4న ఎలా ఉండబోతుందంట రిజల్ట్? అయితే కాడితే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న 170 సీట్లు అయితే అంత రీచ్ అవ్వలే, కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారనే ఒక ఊహాగానం అయితే ఉన్నది. కనీసం ఒక 120 సీట్స్తోనైనా గవర్నమెంట్ ఫామ్ ఇద్దాని అని ఊహాగానం అయితే ఉన్నది. సరే ఈ కూటమి బీజేపీ, మన జనసేన, టీడీపీ వీళ్ళు కూటమిగా ఏర్పడినా కూడా కొద్దిగా అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కొంచెం దానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సార్ ప్రశాంత్ కిషోర్ గారి సర్వే అయితే ఆయన ఆల్రెడీ బిఫోర్ వైసీపీకి పనిచేసి ఉన్నారు. సో ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు వైసీపీకి. ఆయన తెలంగాణలో కూడా ఇంతే చేసినాడు, మొత్తం అది ఫేక్ అని తెలిసిపోయింది. అది జస్ట్ ఓన్లీ పీఆర్పీ రేట్ కోసం పెంచుకోవడం తప్ప దాని గురించి ఏం లేదు. అలాగే ఎలక్షన్ టైంలో మొన్న ఓటింగ్ రోజు దాడి జరిగింది, మీకు ఐడియా ఉంటుంది, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో. సో ఇది ఓటమికి కారణం ఓడిపోతామన్న భయంతోనే దాడి చేశారని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? ఎలక్షన్ కోడ్లో ఉండగా అక్కడ దాడి జరిగిందనంటే ఇరుపక్షాల మధ్యలో ఏదో చిన్న తోపులాట గొడవలో ఏదో జరుగుంటుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందని దానిని పెద్దగా భూతత్వంలో పెట్టి ఏం చేస్తున్నారంటే దానిని పార్టీల పరంగా చూస్తున్నారు. కానీ అది వ్యక్తిగతంగా జరిగింది. అంటే పార్టీ సరే చెరొక పార్టీ ఎవరి పార్టీలోనే ఉండొచ్చు, కానీ అక్కడ ఏంటంటే దీనిని మొత్తం కంప్లీట్గా 2 పార్టీలకి పూసారు. ఇది ఒక బూత్లో జరిగిందని చెప్పేసి అన్ని చోట్ల అట్లనే జరగలేదు కదా. ఎక్కడో అక్కడ బోత్ పార్టీస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ చిన్న ఏదో మాట తగ్గద వల్ల అక్కడ చెరొక మాట అనుకుని అక్కడ అలాంటి జరిగిన సంఘటన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. 5 సంవత్సరాల పరిపాలన, వైసీపీ పరిపాలన మీరు చూసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అంటే వాస్తవంగా ఏంటంటే పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా అయితే మంచి బేస్మెంట్ చేశారు. దాని తర్వాతకి ఇంటికి తీసుకొచ్చి ముసలి వాళ్ళకు ఉన్నారు కదా, ఇంటికి తీసుకొచ్చి వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది ఒకటి ఉన్నది. తర్వాతకి వచ్చేసి మరి రేషన్ బియ్యం కూడా ఇంటి దగ్గర ఇస్తున్నారనే సంగతి మాకు తెలిసింది. అంటే మాది ఆంధ్ర కాదు, తెలంగాణలో కాబట్టి మాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. దాని తర్వాతకి మన ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి కూడా గృహాలు ఇంటి నిర్మాణంలో చేపట్టారు అని చెప్పేసి అని ఆల్రెడీ కొంత శాంక్షన్ కూడా చేశారని సంగతి తెలిసింది. ఎడ్యుకేషన్ పరంగా మన ఎవరైతే వృద్ధులు, వితంతువులు కానీ ఇంకేమైనా ఇలాంటి విషయంలో కొంచెం డెవలప్ జరిగిందని మేము భావిస్తున్నాం. మూడు రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి చాలామంది వ్యతిరేకతతో ఈసారి కూటమికి ఓటేశారని చెప్పేసి అయితే కొంతమంది ఆరోపిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? టీడీపీ గవర్నమెంట్లో కూడా రాజధాని ఇంతవరకు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అమరావతి అఫీషియల్గా డిక్లరేషన్ అయితే కాలేదు కదా. 3 రాజధానులు అంటే ఇప్పుడు 3 చెప్పారులే, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది ఎక్కడ అనేది రాజధాని అనేది. భావిస్తారా 3 రాజధానులు? ఒక రాజధాని మీకు బెస్ట్ అనిపిస్తుంది? ఏ స్టేట్లో అయినా రాజధాని అనేది ఒకటే. మన ఏపీ అనే కాదు, తెలంగాణ కాదు, ప్రతి ఒక్క స్టేట్లో కూడా రాజధాని అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ముంబైకైనా, ఢిల్లీకైనా, దేనికైనా ఒకటే రాజధాని ఉండాలి. కానీ పరిపాలన అందరికీ సమానంగా చూడాలి. 3 రాజధానులు అంటే మంచి తగ్గిద్దని, కానీ ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని రాజధానులు 3 రాజధానులు, ఒక ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అనేది అది కరెక్ట్ కాదు మా ఆలోచన. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, సరే అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటుంటే మేము కూడా తెలిసింది మాకు సమాచారం. అది పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పేసి అని అంటున్నారు. కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి అయితే కొన్ని జరుగుతున్న చర్చలు ఎలా చూడవచ్చు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పడగొట్టడం కోసం, అంటే పడగొట్టడం అని కాదు, ఆయనకి ఏంటంటే ఈ సినీ కొంత స్టార్లు అక్కడ మన ప్రచారం చేయడం ఒకటి అడ్వాంటేజు. బీజేపీ పార్టీ వల్ల టీడీపీ అక్కడ కొంచెం కూటమిగా ఏర్పడి సినీ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం అట్లా అడ్వాంటేజ్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దానికైతే సరే ఏపీలో అయితే సీఎంగా ఇప్పుడు వంగ గీత గారిని ప్రకటించాడు, కానీ అక్కడ డిప్యూటీ సీఎం ఆమెకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు. రాజకీయ పరంగా ఆమె ఇంతకుముందు గెలిచింది, కానీ అక్కడ మంచి చేసిందని చెప్పేసి అన్నారు. కానీ ఈసారి మాత్రం కొంచెం టఫ్గా ఉండేటట్టు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి అని ప్రజలు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు మాకు సమాచారం ప్రకారం మేము భావిస్తున్నాం. మీరైతే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. వైసీపీ అయితే అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా ఆలోచన, నా అంచనా ప్రకారం నేను చెప్తున్నా. కాబట్టి ఇంతకుముందు 150 సీట్లు కాకపోతే కనీసం 120 నుంచి 110 మధ్యలో అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.